శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని, మీ ఆరోగ్యం బాగా ఉండాలని, ఐశ్వర్యం కలగాలని ఆ సర్వేశ్వరుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నానండి. ఈరోజు కుంభరాశి వారికి జనవరి మాసంలో ఈ 30 రోజులలో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఆర్థికంగా లాభాలున్నాయా నష్టాలున్నాయా అని చెప్పి తెలియజేస్తున్నానండి. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలుపుకుంటే కుంభరాశిలోకి వస్తాయి. వీరి రాష్ట్రాధిపతి వచ్చేసి శని భగవానుడు. మనకుండే 9 గ్రహాల సంచారం వల్ల ఏ విధమైన లాభాలున్నాయి నష్టాలున్నాయి చూద్దాం. రవి భగవానుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో రవి ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్య విషయాలే కానీ, ఆర్థిక విషయాలే కానీ, రాజకీయ రంగ విషయాలే కానీ, ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా ప్రమోషన్ల విషయాలలో మీరు వెనుకబడి ఉంటే ఒకసారి ప్రయత్నం చేయండి. 100కు 100 పాళ్ళు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇకపోతే ఆర్థికంగా అన్నాను, రవి భగవానుడు ఆర్థికంగా ఉంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక లావాదేవీలైనా కానీ మీకు అనుకూలంగా వచ్చి తీరుతాయి. రావాల్సిన టీఏలు కానీ, డిఏలు కానీ, ఇంకా ఏదైనా కానీ మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మనకు 4 గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉన్నాయి. అవి శుభ పరిణామాన్ని ఇస్తాయి. ఒక ఏనుగంత బలాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీకు రావాల్సిన డబ్బులు ఇప్పటి వరకు గొడవల కారణంగా ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీకు రావాల్సిన ఆదాయం వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా మీ గృహాలే కానీ, మీ అపార్ట్మెంట్లే కానీ, లేదా మీ స్థల విక్రయాలే కానీ చక్కగా జరుగుతాయి. ఈ మాసంలో బాగా ప్రయత్నం చేయండి. బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. వ్యాపారంలో ఉన్న వారు ఎవరైనా కానీ, ఏ రంగంలో ఉన్న చిన్న వ్యాపారాలే కానివ్వండి, పెద్ద వ్యాపారాలే కానివ్వండి, మీకు ఆర్థికంగా బాగా ఉంటుంది. నూతనంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని మీ సంకల్పం ఉంటే తప్పనిసరిగా ప్రారంభించండి. వ్యాపారంలో కొత్త కొత్త వరవడులు సృష్టిస్తారు. మీరు అనుకున్న లాభం కంటే దానికి ఇంకా కొంచెం ఎక్కువగానే వస్తుంది, కానీ తక్కువగా మాత్రం రాదు. మీ యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు మీకు సహకారం అందిస్తారు. మీకు గతంలో ఉన్న శత్రు సంస్థలన్నీ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. విద్యార్థులకు మంచి ఆలోచన విధానం కలుగుతుంది. విద్యలో బాగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్న కుంభరాశి వారికి ఇది మంచి అవకాశము. బుధుడు బాగా సహకరిస్తున్నాడు. బుద్ధితో పనిచేస్తారు కాబట్టి. ఇక గురువు పంచమాధిపతి అయినాడు. 5వ స్థానంలో గురువు ఉంటే ఎవరికైనా కానీ శుభకరంగా ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ప్రధానంగా సంతానంలో మీకు ఎవరైతే కూతురు కానీ కొడుకు కానీ ఉండేది ఉంటే వారికి ఉద్యోగాలు లేక దాని గురించి మీరు ఎదురు చూస్తూ ఉండేది ఉంటే ఈ మాసంలో శుభవార్త వింటారు. వారు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. ఉద్యోగాల గురించి చూస్తున్న యువతి యువకులకు ఇది మంచి అవకాశము. దాంతోపాటుగా ప్రధానంగా కుంభరాశి వారికి గత సంవత్సరంలో చాలా ఇబ్బందిగా ఉండేది శని భగవాన్ వల్ల. ఈ మాసంలో అది తొలగిపోయింది. దాంతోపాటు మీకు వివాహాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రయత్నించండి. మంచి మనసు పెట్టుకొని మీరు వివాహం చేయాలని సంకల్పాన్ని చేసుకొని వెళ్తే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. చాలా మంది అంటున్నారు, గురుగారు మేము సంబంధాలు చూస్తున్నాం అంటే మేము మంచి మనసుతో వెళ్ళట్లేదా అంటే, గొంతమ్మ కోరికలను తగ్గించండి. అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి నాకు తగినది అని మీకు అనిపించాలి. కానీ దానికి లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, ఏమి ఇస్తారు, ఆ అమ్మాయికి తండ్రి లేడు, ఇలాంటి సమస్యలు కాదు. నువ్వు జీవిత భాగస్వామిని ఎంచుకోవలసిన విషయంలో నీ శరీరానికి నీ మనస్సుకు తగ్గట్టుగా ఉందా లేదా, ఆ ఒక్కసారి చూసినప్పుడే నీ జీవిత కాలంలో ఉండే సమస్యలన్నిటికీ పరిష్కారం తెలిసిపోతుంది. అది గమనించాలి. వారి బిల్డింగు, వారి యొక్క హోదాలు అవన్నీ కాదు, వారి కుటుంబంలో వారి వంశం ఎలాంటిది గమనించాలి. అది గమనించి మీరు ముందుకు వెళ్ళండి. గతంలో మీరు చూసిన సంబంధాలలో కూడా కొన్ని సంబంధాలు మిమ్మల్ని తిరిగి భరించే అవకాశం ఉంది. దాన్ని పోగొట్టుకోకండి. మంచి సంబంధాలు వస్తాయి. మీరు జాగ్రత్తగా ఈ వివాహం పట్ల ఆలోచన చేయండి. గురుబలం నిండుగా ఉంది కాబట్టి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఇకపోతే శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికంగా లోటు ఉండదు. విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, ఇంటిలో ఇంతో అంతో బంగారం కొనాలన్న ఆలోచన, పట్టు వస్త్రాలు కొనాలన్న ఆలోచన, పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
ఇక శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఆలస్యమైన పనులు అవుతాయి. ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి శని వల్ల కొంత ఇబ్బందిగా ఉన్నా కానీ మీరు నెట్టుకొని రాగలుగుతారు. ఏం పర్వాలేదు, ఆ విషయంలో మీరు చింతించవలసిన అవసరం లేదు. వీలైతే ఒకసారి శని భగవానికి మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, శనికి తైలాభిషేకం చేయించండి. రాహు జన్మంలో ఉన్నాడు. రాహువులు జన్మంలో ఉన్నప్పుడు దుర్వ్యసనాలకు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. యువతీ యువకులకు ప్రధానంగా చెప్తున్నాను, ఈ మాసంలో దుర్వ్యసనాల వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఆచితూచి వేయండి. ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలని కనుక మీరు అనుకుంటే బాగా ఆలోచించి వెళ్ళండి, ఎందుకంటే రాహు వల్ల ఇబ్బంది జరిగేది ఉంది. కేతువు సప్తమంలో ఉన్నాడు. కేతువు సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య చిరుబురులాటలు వస్తాయి. అంతా పెద్ద గొప్పగా ఏమీ రావు, కానీ వాటిని ఎలా తట్టుకోవాలి ముందే తెలుసుకునేది ఉంటే మనం ఒదిగి ఉంటాం. జ్యోతిష్యం ఏం చెప్తుందనంటే రాబో కష్టాన్ని సూచనప్రాయంగా చెప్తుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మీరు చూసుకుంటే చాలా మంచిది. వేల సంవత్సరాల నుంచి జ్యోతిష్యం మీద ఆధారపడి ఎంతో మంది ఆనందపడ్డారు, మీరు కూడా ఆనందపడతారని భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.